హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా మనమైతే డే సెకండ్ ఇంటికాడ నుండి బయలుదేరిపోతున్నాం. ఈరోజు నేను ఎక్కడెక్కడికి వెళ్తాను, ఏమేమి చేస్తాను అది కూడా చూపిస్తాను. చూడండి, వీడియో అయితే సూపర్గా వచ్చింది. ఖచ్చితంగా చూడండి, లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఇదైతే వగ్గంపల్లి, ఈ ఊరు కూడా కేబుల్ ముందే ఎంకరెడ్డి అన్న దోస్తుడు. రాయగుంటపల్లి కాడ చెక్ పోస్ట్, ఇది టోల్ గేటు. దీని అవతలకి మనం పోయే ఊరు రాయగుంటపల్లి. అంటే ముందు ఒక ఊరు రోడ్డు ఉంటుంది, వెనకాల రోడ్డు ఉంటుంది. మనం వెనకాల ఉండిపోతాం. కంప్లైంట్ వచ్చి ఇక్కడే ఈ మిద్ది మీదే కంప్లైంట్. చిన్నగా వైర్ లాస్ అవుతుంది, సిగ్నల్ కొంచెం లాస్ అవుతుంటే చూసుకొని కట్టేశాను. ప్రోగ్రామ్ అయితే ఓకే, సెట్ అయింది. చిన్న చిన్న జాయింట్లు తీసేసి కొంచెం కొత్త చేసుకుని టాప్అప్లు మార్చుకుంటే ఓకే అయిపోయింది. ఫైనల్గా మనం అయితే ఇక్కడ పాయింట్ కాడికి వచ్చి నోటు కూడా అది కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంటే ఆ సమ్మానికి నోటు కూడా మార్చేసాము, కొత్త నోటు పెట్టేసాము. ప్రోగ్రామ్ అయితే ఓకే. బొమ్మ కూడా చెక్ చేసుకుందాం. ఫైనల్గా మన బండి అయితే ఇదిగో రెడీ అయిపోయింది, కట్టేసుకున్న వర్క్ అయిపోయింది. కాబట్టి ఇంకా ఇంట్లోకి పోయి ప్రోగ్రామ్ చూడాలి. ప్రోగ్రామ్ ఓకే అయిపోయింది. ఉన్న ఒక గంట సేపు కూకున్నా. ఒక కస్టమర్ పాము రిపేర్కి తీసుకెళ్తే ఆమె రాలేదు, టీవీ కోసం పోయి ఉన్న 12:30 దాకా ఉన్నా. ఇంకా నా టైం అయిపోతుంది, నాకు అవతల ఊర్లో కంప్లీట్ ఉన్నాయని చెప్పి వచ్చేసాను. ఇది తిమ్మారెడ్డిపల్లి, ఇక్కడ కంప్లీట్ ఉంటే వచ్చాను. ఇక్కడేమో దరిద్రం నెత్తి మీద కూకొని ఉన్నది, అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కరెంట్ లేదు ఇంట్లో, కూకొని వెళ్ళిపోయాను. కొండారెడ్డిపల్లి అయితే వచ్చేసాము. ఇక్కడ కరెంట్ వాళ్ళు పనిచేస్తా మన వైర్లో తీసేసి కింద పడేసిండ్రు. సర్లేని మళ్ళీ ఎక్కి కట్టుకున్నాం. ప్రోగ్రామ్ అయితే ఓకే అయింది. రిటర్న్ మళ్ళీ తిమ్మారెడ్డిపల్లి వచ్చాం. తిమ్మారెడ్డిపల్లిలో కరెంట్ వచ్చిందో చూసుకొని, కరెంట్ వచ్చింది. బొమ్మ అయితే పెట్టమని చెప్పి టీవీ వచ్చి చూసుకున్నా. ప్రోగ్రామ్ అయితే ఓకే. ఎంఈఆర్ 3739 బ్రహ్మాండంగా ఉంది. ఎఫ్టిటిహెచ్ కొట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇదిగో ఆ విధంగా టేప్ వేసి పెట్టేసుకోండి, లేదంటే ఇంట్లో పెట్టేసుకుంటే అసలు రిస్కే ఉండదు. ఇదేంటంటే కోతులు కనబడతాయి, పెద్ద తలకాయ నొప్పి. సేమ్ ఇదే పోతారం, ఇది ఇప్పుడు వచ్చి మనం పోతారం వచ్చాము. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, కోతులు ఆ ప్యాచ్ కార్డు మొత్తం కొరికేసినాయి. ఇటు కాదని చెప్పి ఆ కిటికీలో గుండా వైర్ లోపల పెట్టి జాయింట్ కొట్టి చూపించేసాం. ప్రోగ్రామ్ అయితే ఓకే, బొమ్మ కూడా వచ్చేసింది. రిటర్న్ మనమైతే వెళ్ళిపోవాలా. ఇప్పటికే లేట్ అయింది. మనం పని తక్కువ చేస్తున్నాం, టైం ఏమి ఎక్కువ అవుతుంది మనకి మిషన్ వల్ల. మనకి మిషన్ వాడడం రాదులే, కొట్టం జాయింట్ చేత కాదు. వాళ్ళు బతులు నడుపుకొని కొట్టి తీసుకోవడమే. తిమ్మారెడ్డిపల్లి అయితే వచ్చేసాం, ఇంటికాడ మిషన్ పెట్టి. తిమ్మారెడ్డిపల్లి ఇక్కడ మన వైర్ అయితే 3 ముక్కలు ఏంటి మన జాయింట్లు వేసిపోయినా సిగ్నల్ తగ్గుతుందంటే ఇప్పుడు మొత్తం ఆ స్తంభం మీద నుండి ఇంట్లో కొత్త వైర్ వేస్తున్నాం. ఆల్రెడీ వైర్ అయితే పరిచేసిన పోయి ఆడ ఇక్కడ కట్టుకొని జాయింట్లు కొట్టుకుంటే ఆడ ఎఫ్టిటిహెచ్ కాడ ఇక్కడ ఇంట్లో సెటప్ బాక్స్ కూడా పెట్టేశాము. ప్రోగ్రామ్ అయితే ఓకే, బొమ్మ అయితే వచ్చేసింది. మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాను. ఇంట్లో సామాన్లన్నీ ఇంటికాడ పెట్టేద్దామని. బండి మీద బండికి బరువు ఎక్కువ అయిపోయినాయి, అన్నీ ఇంటికాడ పెట్టి రిటర్న్. డే 2 స్టార్టింగే ఒక పిల్లోడు ఇంటి బయట ఉంటే వరే ఫోన్ పట్టుకొని నిలబడరా నేను వస్తానని చెప్పి వాడికి ఫోన్ ఇచ్చా రికార్డ్ చేయమని. వాడు బాగానే చేసిన కాడికి చేసిండు, సార్లే అని చెప్పి రికార్డ్ తీసుకొని ఇప్పుడు మనమైతే ఎంగమాంపురం పోతున్నాం. ఎంగమాంపురంలో చిన్న 2 కంప్లైంట్లు ఉన్నాయి. కంప్లైంట్లు అంటే చిన్నవి, ట్యూనింగ్ ప్రాబ్లం. వాళ్ళకి ఫోన్లో చెప్తే అర్థం కాలేదు, మనం వైఫ్ ట్యూనింగ్ చేద్దాం. ఫైనల్గా మనమైతే వచ్చేసాము. ఇక్కడ దేవరకొండ బ్రహ్మయ్య గారు, ఆయన టీవీ ఏదో రాలేదంటే అదే సేమ్ ట్యూనింగ్ ప్రాబ్లమే. వచ్చాము, ట్యూనింగ్ చేసాము, బొమ్మ అయితే వచ్చింది. మనమైతే బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు. ఇది అదే ఊర్లో సేమ్ ప్రాబ్లం. మన కోతులు కొరికేసి అటు ఇటు ఎండలో పెట్టి ప్యాచ్ గార్డులు ఎండిపోతాయి. అందుకని ప్యాచ్ గార్డులు బయట పెట్టుకోకుండా ఎవరిళ్ళకి వాళ్ళు సపరేట్గా పెగించుకుంటే అసలు ప్రాబ్లమే ఉండదు. నేను సరేలే అని చెప్పి దాన్ని సరి చేసి చిన్నగా దాన్ని వంక తీసి బెండి తీసి పెట్టేశాను. అప్పుడు మన వాళ్ళు ఫస్ట్లో ఇదే ఎక్కువ అని చెప్పి మన ప్రకాశం నెల్లూరు డిస్టిక్లో ఫస్ట్ కొట్టింది మన వాళ్ళు, ఎఫ్టిటిహెచ్ ఎవరు కొట్టలేదు. ఓకే అయితే చేసాము. ప్రోగ్రాము ట్యూనింగ్ అవుతుంది ఆటోమేటిక్గానే, సిగ్నల్ రాగానే ఆటోమేటిక్ ట్యూనింగ్ అవుతుంది. ప్రోగ్రామ్ అయితే ఓకే, వచ్చేసాము ఊళ్ళో నుండి. ఇది ఊర్లోని ఎంట్రన్స్ రైట్ సైడ్లో గుడి ఉంటుంది. గుడి ఒక పాత ఇల్లు,
ఆ పాత ఇంట్లో మేము చిన్నప్పుడు నేను మా జాజినైనా మా బర్రెలు పోతే వచ్చి 2 రోజులు మా ఇంట్లోనే కూడి తిన్నాం. అప్పుడు మా జాజినాయనకి మంచి పేర్లు యాంపోడు ఎంగమాంపురంలో. మళ్ళీ ఇప్పుడైతే మనం భూమిరెడ్డిపల్లి స్టేజీ కాడ ఉన్నాం. ఆ స్టేజీ కాడ లోపలికి రైట్ సైడ్ పోతే నిమ్మచెట్లపల్లి అనే ఊరు ఉంటుంది. ఆ ఊరు తర్వాత భూమిరెడ్డిపల్లి ఉంటుంది. భూమిరెడ్డిపల్లిలో మన కంప్లైంట్. భూమిరెడ్డిపల్లి దాకా పోతాం. ఈ ఊర్లో గత 7-8 సంవత్సరాల రోడ్డు ఎట్టే ఉంది. గొంతులు బండ్లు మొత్తం గొల్లైపోతుండే ఈ రోడ్డు దెబ్బకి. ఇదే నిమ్మచెట్లపల్లి. స్తంభానికి కనపడేదే మనోడు. ఈ ఊరు కూడా కేబుల్ మందే. దీని తర్వాత వరకు మనం ఇప్పుడు పోతున్నాం. ఇక్కడ భూమిరెడ్డిపల్లిలో ఇదే పాయింట్. ఇక్కడ వాళ్ళు పెయింట్ వేసుకుంటా వైరు ఒకటి తీసి కింద వేస్తే పెయింట్ అయిపోయినా చెప్పండి అమ్మ వచ్చి బిగిస్తాను చెప్పిండ్రు. వచ్చి బిగించిన పని అయితే అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుండి రిటర్న్ వెళ్ళిపోతాం. నెక్స్ట్ మనమైతే పామూరు వచ్చేసి పామూరు నుండి బొట్లగుండ్రు నుండి కమ్మలదిన్నె పోవాలి. ఇదైతే కొత్తగా వేసిన రోడ్డు హైవే బొట్లగుండ్రు టు పామూరు. ఇదే కమ్మలదిన్నె మదన్ వాళ్ళ ఇల్లు. మదన్ వాళ్ళ ఇంటికాడికి వచ్చాము. మదన్ వాళ్ళ వాళ్ళు పొద్దున్న నుండి పని చేస్తుంటారు. మనం ఇందాక వచ్చినామని చెప్పి లేట్గా మనకి పనిష్మెంట్గా వైర్ ఇచ్చి మోయమన్నారు. సరేలే మోసుకొని పోదామని గాడిద మోసినట్టు మోసుకొని పోతున్నాం. కర్మ ఏం చేద్దాం, ఊరక నా మనుషుల్ని గాడితో పోల్చేది ఇందుకే. ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేయబోయేది పాయింట్. ఆ కనపడే సమ్మంకాయ నుండి 2 పాయింట్లు లాగేసాము, కట్టేసుకున్నాము. ఇక్కడ నుండి మళ్ళీ దిగి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోతారు, నేను దిగి నెక్స్ట్ పాయింట్ కాడికి పోవాలి. అక్కడికి వెళ్ళిపోయి ఇంకా నా నుండి మళ్ళీ ఇటే సేమ్ విధంగా లాక్కోవాలి. సేమ్ విధంగా లాగి మళ్ళీ రిటర్న్. ఆల్మోస్ట్ వాళ్ళు లాగిండ్రు, మనం అలా మెయిన్ లైన్ మాత్రం లాగుతున్నాం. మనకి ఏదో పని ఉండాలి కాబట్టి వచ్చినందుకు. నెక్స్ట్ మనమైతే బొట్లగుంట వచ్చాం. అన్నం తిని కాసేపు పనుకుందాం అనేసరికి జేసీబీ పని పెట్టిండు. ఆడ వైర్ దింపి తింగిండు. కరెంట్ వాళ్ళు వచ్చి కొత్త లైన్ లాగుతా మన వైర్ అయితే దింపేసినారు. నేనైతే టవర్ ఎక్కి కట్టేసుకున్నా. నెక్స్ట్ ఇటుపక్క కూడా కనపడే సమంకా నుండి ఇప్పుడు ఆ నుండి యువతల టవర్ ఉంది. ఆ టవర్కి లాగ్ కట్టి ఆ నుండి మళ్ళీ దీనికి లాగ్ కట్టి ఆమె జాయింట్ వేసుకోవాలా. కాకపోతే రోడ్డు క్రాసింగ్ కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా చేయాలా. మన వాళ్ళు అయితే జేసీబీ మీద వేసుకున్నారు కదా. సరేలే ఇంక చేసేది ఏముంది, మా అమ్మ అనుకుని పోతా ఉంటాం. అదే ఫైబర్ జాయింట్ మిషన్ అంటారు దాన్ని. అది చాలా కాస్ట్లీ, చాలా డెలికేట్గా వాడాలి. అది కృష్ణన్న జాయింట్ వేస్తుండు. అది కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తుండ. ఫైనల్గా జాయింట్ అయితే అయిపోయింది. అదిగో ఆ విధంగా నేను టవర్ ఎక్కి కట్టుకోవాలి మొత్తం. అదిగో ఎక్కి మొత్తం లాగి కట్టేసి దాంట్లో కూకుని లాక్లు వేసేసుకొని పూర్తిగా ఇంకా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా టైట్ లాగేసి కడితే ఎంత హైట్ అయినా ఇబ్బంది ఉండదు. అది నేనైతే కిందకి దిగేది టవర్ ఎక్కేది దిగేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అల్యూమినియం ఏదైనా వైర్ తగిలితే పని అయితే అయిపోయింది. టైం అయితే 6:30 అటు ఇటుగా అవుతుంది. పామూరుకి వెళ్ళి వీడియో ఎడిట్ చేసుకొని మళ్ళీ తిరగలు తినిపోవాలా. మామ సబ్స్క్రైబ్ చేయి మామ, లైక్ కొట్టు, కామెంట్ పెట్టు.